హలో మై డియర్ బిలౌడ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ప్రాబబిలిటీ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కువగా థియరీ పార్ట్ కాబట్టి ప్రాబ్లమ్స్ సాధ్యమైనంత వరకు మీకు చదవటం అయితే జరుగుతుంది. వాటి యొక్క సొల్యూషన్ అయితే మీకు చక్కగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనం ప్రాబబిలిటీలో ఎక్కువ మ్యాటర్ అనేది ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ క్వశ్చన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనం ప్రాబబిలిటీ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనకి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో probability of an event, suppose E is an event, probability of an event is given by number of favorable outcomes by total number of outcomes. అంటే దాన్ని మనం సింపుల్గా n of a by n of s, n of a by n of s. కొన్ని సందర్భాల్లో మనం సపోజ్ వైల్ టాసింగ్ ఏ కాయిన్ ఈ కాయిన్కి మనకి ఎలా ఉంటాయండి? హెడ్ టెయిల్, ఓకే, హెడ్ టెయిల్. అదే 2 కాయిన్స్ వేసామనుకోండి, ఇప్పుడు 2 కాయిన్స్ వేసామనుకోండి, 2 కాయిన్స్ వేసినట్లయితే ఏమొస్తాయండి? HH, HT, TH, TT. అంటే 1 కాయిన్ వేసినట్లయితే ఓన్లీ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 2 అండి. 2 కాయిన్స్ వేసినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ మనకి 4 వస్తాయి. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? మనకి ఇక్కడ 1 కాయిన్ వేస్తే 2 వచ్చింది, అంటే ఇక్కడ n ఆఫ్ s అనేది 2 కాయిన్స్ 2 పవర్ 1. ఇక్కడ n ఆఫ్ s అనేది 4 అంటే 2 స్క్వేర్ నోట్ చేసుకోవచ్చు. సపోజ్ 3 కాయిన్స్ వేసాం, 3 కాయిన్స్ వేసాం. 3 కాయిన్స్ వేసినప్పుడు ఎలా వస్తుందండి మనకి? 3hs, ఓకే, ఈ విధంగా ఉండొచ్చు. నెక్స్ట్ HT, నెక్స్ట్ TH. ఫస్ట్ హెచ్తో స్టార్ట్ చేశాను. అగైన్ సేమ్ TTT, TTH, THT, HTT. అంటే ఇప్పుడు ఏమైంది? n ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ అయింది. అంటే 1 కాయిన్ వేసినట్లయితే n ఆఫ్ s 2 పవర్ 1, 2 కాయిన్స్ వేసినట్లయితే n ఆఫ్ s అనేది 2 స్క్వేర్. వెన్ 3 కాయిన్స్ ఆర్ టాస్డ్ n ఆఫ్ s ఈజ్ ఈక్వల్ 2 క్యూబ్. అంటే వెన్ n కాయిన్స్ ఆర్ టాస్డ్, when n coins are tossed, when n coins are tossed, n of s is given by 2 power n. కాబట్టి ఇక్కడ మీకు మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే కాయిన్స్ వేస్తున్నప్పుడు మనకి n ఆఫ్ s ఏంటో తెలుసుకోండి ఫస్ట్. తర్వాత సపోజ్ ఇప్పుడు ఈ విధంగా మనం కాయిన్ గురించి ఈ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వాడు అడిగేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? సపోజ్ వెన్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్, అంటే ఒక కాయిన్ వేస్తుంది. వెన్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్? సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ హెడ్ కావాలి మనకి, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ హెడ్ కావాలి.
అంటే ఇక్కడ హెడ్ రావాలి కాబట్టి ఎన్ని ఉన్నాయండి హెడ్స్? ఆ ఈవెంట్కి మనం సపోజ్ ఎన్ ఆఫ్ ఏ ఎంత అండి? ఇక్కడ పి ఆఫ్ ఏ అనుకుంటాం మనం. ఈవెంట్ అనేది ఏదైనా రాసుకోవచ్చు అండి. సారీ, ఇక్కడ పి ఆఫ్ ఏ అనుకుంటాం. ఓకే, ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ కానీ ఎందుకు ఉంటుందని? ఏబి ఇస్ ఎన్ ఈవెంట్. లెట్ ఏ బి ది ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్ వెన్ ఏ కాయిన్ ఇస్ టాస్డ్. స్టెప్ కూడా అట్లా రాసుకోవచ్చు అండి. అయితే మనము ఐపీలో కాదు కాబట్టి సాధ్యమంత వరకు స్టెప్స్ అనేటువంటి మినిమైజ్ చేసుకోవచ్చు. మామూలు ఐపీలో అయితే లెట్ క్యాపిటల్ ఏ బి ది ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్ వెన్ ఏ కాయిన్ ఇస్ టాస్డ్ ఆర్ వెన్ ఏ కాయిన్ ఇస్ టాస్డ్. లెట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్ లేదా ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఏ టెయిల్. సో అందువల్ల ఎన్ ఆఫ్ ఏ ఎన్ని ఉన్నాయండి? హెడ్లు 1 ఉంది. ఎన్ ఆఫ్ ఎస్ ఎంత మనకి? ఎన్ ఆఫ్ ఎస్ ఎంత అండి? 2. Therefore P of A is equal 1/2 n of A by n of S. కాబట్టి అలాగే సపోజ్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ టెయిల్ అన్నాడు అనుకోండి. టెయిల్ హౌ మెనీ అండి? 1 కదా. సో 1/2 అంటే ఇప్పుడు మీకు ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్ అన్న ఆర్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ టెయిల్ అన్న both are equals to 1/2. ఫస్ట్ ఈ పాయింట్ మీ మనసులో ఫస్ట్ తీసుకోండి. ప్రాబబిలిటీ ఆఫ్ వెన్ ఏ కాయిన్ ఇస్ టాస్డ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్ ఆర్ ఏ టెయిల్ బోత్ ఆర్ ఈక్వల్స్ టు 1/2. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి వాడు when two coins are tossed, okay, what is the probability of getting 2 heads అంటారు? when two coins are tossed, probability of getting 2 heads అంటాడు. అంటే మనకి 2 coins are tossed. ఓకే, 2 coins are tossed అన్నప్పుడు మనకి ఏంటి? ఇక్కడ మనకి 2 heads రావాలంటే ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయండి? 1 కదా. అంటే ఎన్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత మనకి? ఎన్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత అండి? 1 కదా. 1. టోటల్ ఎంత? ఎన్ ఆఫ్ ఎస్ 4. 2 స్క్వేర్ కాబట్టి 4. దట్స్ ఆల్. కొన్ని సందర్భాల్లో దీన్ని ఎలా అడుగుతుంటే when two coins are tossed, probability of getting at least one head అంటాడు. అంటే కనీసం ఒక హెడ్ అయినా రావాలి. ఎప్పుడు? when 2 coins are tossed. అంటే కనీసం ఒక హెడ్ అంటే ఏం రావచ్చు? 1 head రావచ్చు, 2 heads రావచ్చు. 2 coins వేసినప్పుడు మ్యాక్సిమం పాసిబిలిటీ ఎలా ఉంటుంది? 1 head రావచ్చు లేదా 2 heads రావచ్చు. కనీసం అట్లీస్ట్ 1 head అంటే ఏమున్నాయండి? 1, 2, 3. కాబట్టి ఎన్ ఆఫ్ ఏ వాల్యూ 3. టోటల్ ఎంత? 4. కొన్ని సందర్భాల్లో దీన్ని ఏమడుగుతాడు? when two coins are tossed, probability of getting no head అంటాడు. probability of getting no head అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ నో హెడ్ అంటే అసలు దీనిలో మనకి హెడ్ అనేది ఉండకూడదు. అంటే ఇది ఒక్కటే ఫేవరబుల్. అంటే అప్పుడు మనకి ఎంత ఉంటుందండి? ఓన్లీ గెటింగ్ 2 tails, దట్స్ ఆల్. సో 1/4. అంటే ఒక కాయిన్ దానిలో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడో చూడండి. when 2 coins are tossed, what is the probability of getting 2 heads? What is the probability of getting 2 tails? What is the probability of getting no head? Probability of getting no tail? Probability of getting at least one head? ఓకే, అట్లీస్ట్ 1 tail. సో ఈ విధంగా క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి దీని ద్వారా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. కాయిన్స్ అన్నప్పుడు మీరు ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ మనకి when 3 coins are tossed అనుకోండి. when 3 coins are tossed, probability of getting at least 1 head అన్నాడు. అట్లీస్ట్ కనీసం ఒక హెడ్ ఉన్నది అంటే మనకి ఇవన్నీ వచ్చేస్తాయి. ఎన్ని వస్తాయి? టోటల్ 7 వస్తాయి.
అందుకే కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే మీరు సింపుల్గా ఇక్కడ కాంప్లిమెంటరీ ఆఫ్ అన్ ఈవెంట్ అంటే పి ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ పి ఆఫ్ ఏ నోట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇప్పుడు నాకు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ నో హెడ్ రావాలి, లేదా ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 హెడ్ రావాలి. అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 హెడ్ రావాలి, అవును కదా. అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ పి ఆఫ్ నో హెడ్, అంతే కదా, దాని కాంప్లిమెంటరీ. ఎందుకంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. అందువల్ల కనీసం ఒక హెడ్ అని రావాలి. దాన్ని కాంప్లిమెంటరీ ఏంటి, ఏది రాకపోవటం, నో హెడ్ అంటే దాని మీనింగ్ 1 మైనస్ నో హెడ్ అట్ ఆల్ టైల్స్, అంటే పి ఆఫ్ గెటింగ్ ఓన్లీ టైల్ అనమాట. ఓన్లీ నో హెడ్ అంటే ఆల్ టైల్స్ మే కమ్, అంటే ఆల్ టైల్స్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1. కాబట్టి దీని యొక్క ప్రాబిలిటీ ఎంత ఉంటుంది, 1/8 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/8 అంటే 7/8. సేమ్ ఇందాక చెప్పాను కదా, 1 2 ఇవన్నీ అట్లీస్ట్ 1 హెడ్ అంటే ఎన్ని ఉన్నాయి, 7 ఉంది. డైరెక్ట్ 7/8 వేసుకోవచ్చు. లేదు ఇంకో విధానం ఏంటి, కనీసం ఒక హెడ్ అయినా అట్లీస్ట్ 1 హెడ్ అన్నప్పుడు దాని కాంప్లిమెంట్ తీసుకోండి, ఈజీగా అయిపోతుంది. 1 మైనస్ నో హెడ్ అంటే ఆల్ టైల్స్ మే కమ్స్. కాబట్టి ఈ ప్రాబిలిటీలో మనం ఏ విధంగా ఆలోచిస్తామో దాన్ని బట్టి టైం సేవ్ అవుతుంది. సో మనం ఆలోచించేటువంటి విధానాన్ని బట్టి మనం ఆ టైంలో తీసుకున్నటువంటి కరెక్ట్ వేలో కనుక ఉన్నట్లయితే ప్రాబిలిటీలో చాలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఇక్కడ కొన్ని సందర్భాల్లో మీకు సపోజ్ 20 కాయిన్స్ 50 కాయిన్స్ 30 కాయిన్స్ అంటుంటారు. వెన్ 50 కాయిన్స్ ఆర్ టాస్డ్, what is the probability of getting 30 heads and 20 tails? 50 coins are tossed, what is the probability of getting 30 heads and 20 tails? లేదా ఆర్ 15 tails 35 heads, 50 కాయిన్స్ ఆర్ టాస్డ్. అంటే ఈ విధంగా మనం సెట్లో మెన్షన్ చేయడం చాలా కష్టం. సో ఇన్ దట్ కేసెస్ మీరు సింపుల్గా ఇప్పుడు మనం దీనికి గాను when a coin is tossed, for a coin P is equal to Q is equal to 1/2. P అంటే probability of getting success, probability of success. Q అంటే probability of failure, Q ఇదేమో P. కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ గివ్స్ us 1. ఇక్కడ హెడ్ కాయిన్లో మనకి ప్రాబిలిటీ ఆఫ్ సపోజ్ నేను when a coin is tossed, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ అన్న, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ అంటే ఇట్ ఈస్ ఫేవరబుల్ టు మీ, అంటే అది నాకు విత్ మై కన్సిడరేషన్ ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఇన్ మై వ్యూ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ అన్నాను. నేను కాయిన్ టాస్ చేశాను, హెడ్ పడాలంటున్నాను, హెడ్ పడిందానికి ఇట్ ఈస్ ఫేవరబుల్ టు మీ. మరి ఎదుటివాడికి అది ఫెయిలే కదా. కాబట్టి విన్ను మనకి, మీరు ఈ చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్రాబిలిటీ మనకి ఫేవరబుల్ జరుగుతుందంటే ఆటోమేటిక్గా ఎదుటివాడికి అది అన్ఫేవర్ జరిగినట్లే. అంటే మనం సక్సెస్ అయ్యామంటే ఎదుటివాడు ఫెయిల్ అయినట్లే. సో ఇద్దరు వ్యక్తులు ఇక్కడ మనం గేమ్ ఆడుతున్నప్పుడు ఎవరో ఒకరు సక్సెస్ కావాలి, ఒకరు తప్పనిసరిగా ఫెయిల్ కావాల్సింది. కాబట్టి ఇక్కడ పి అనేటువంటిది ఎప్పుడు కూడా సక్సెస్ కింద కన్సిడర్ చేస్తున్నారు. స్మాల్ పి ఇస్ నథింగ్ బట్ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్. క్యూ అనేటువంటిది ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్
ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ బార్ కదా ఇస్ ఈక్వల్ టు 1. అయితే కాయిన్కి వచ్చేసరికి మనకేంటంటే ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అయినా ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ అయినా అంటే పి ఆఫ్ హెడ్ అయినా పి ఆఫ్ టెయిల్ అయినా బోత్ ఆర్ ఈక్వల్స్ టు 1/2. ఇక్కడ రెండు కూడా ఈక్వల్ అవుతున్నాయి. అంటే అందుకోసం మనకి బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి అంటే పి ఈజ్ ఈక్వల్ క్యూ కాబట్టి పి ఈజ్ ఈక్వల్ క్యూ కాబట్టి ఏమవుతుంది పి ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 1. సో 2p ఈజ్ ఈక్వల్ టు 1. సో p ఈజ్ ఈక్వల్ టు 1/2. అందువల్ల p ఈజ్ ఈక్వల్ క్యూ కాబట్టి ఈజ్ ఈక్వల్ 1/2. అందుకోసం వెన్ ఏ కాయిన్ ఈజ్ టాస్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అయినా ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ అయినా కానీ ఈక్వల్స్ టు 1/2. ఇప్పుడు మనం చేసేటువంటి ప్రాబ్లంలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. మనం చక్కగా ఎన్ని కాయిన్స్ వేస్తున్నాడో మనకి తెలియదు కదండి. దానివల్ల పి ఆఫ్ ఆర్ సక్సెసెస్ పి ఆఫ్ ఆర్ సక్సెసెస్ పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఆర్ పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఆర్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఆర్ సక్సెసెస్ ఈజ్ ఈక్వల్ మామూలుగా మనకి ఎన్సిఆర్ క్యూ పవర్ n మైనస్ ఆర్ పి పవర్ ఆర్ ఎన్సిఆర్ క్యూ పవర్ n మైనస్ ఆర్ పి పవర్ ఆర్. ఓకే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఇది మనకి యూజ్ చేస్తాం. ఇప్పుడు దాన్నే మనం ఇక్కడ తీసుకుంటాం. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఆర్ అంటే ఫస్ట్ మీ మైండ్లో రావాల్సింది సక్సెస్ అంతే. అంటే క్వశ్చన్ ఏమడుగుతాడో అది సక్సెస్ అంతే. ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు క్యూ కదా P ఈజ్ ఈక్వల్ టు క్యూ కదా P ఈజ్ ఈక్వల్ టు క్యూ ఈజ్ ఈక్వల్ 1/2 కదా. అంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేసినట్టు ఏమవుతుంది ఎన్సిఆర్ 1/2 n మైనస్ ఆర్ 1/2 హోల్ పవర్ ఆర్ అంటే ఎన్సిఆర్ 1/2 పవర్ n మైనస్ ఆర్ ప్లస్ ఆర్ minus r plus r get cancelled. So NCR 1/2 whole power n అంటే NCR by 2 power n. కాబట్టి for coins probability of r successes is equal NCR by 2 power n. NCR by 2 power n. ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ ప్రాబ్లం చేసుకోవచ్చు. ఎన్ని కాయిన్స్ వేసినా కానీ ఎలా చేస్తాం ఇప్పుడు మీకు వివరిస్తాను చూడండి. సపోజ్ ఇందాక అన్నట్లు మనం when 50 coins are tossed so when 50 coins are tossed so that means n is equal to 50. When 50 coins are tossed means n is equal to 50. Okay, n is equal to 50. ఇప్పుడు what is the probability of getting 15 heads and 35 tails? Probability of getting 15 heads 35 tails. ఇక్కడ గమనించాల్సింది కంపల్సరీగా ఈక్వల్స్ టు 50 కావాలి. ఈ రెండు యాడ్ చేస్తే ఇప్పుడు చూడండి మనం ఇక్కడ P of x ఈక్వల్ ఆర్ సక్సెస్ తీసుకుంటాం. అంటే నేను 15 హెడ్స్ అన్నా 35 టైల్స్ అన్నా బోత్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. సపోజ్ నేను ఇక్కడ ఈ హెడ్ పట్టడం సక్సెస్ అనుకున్నాను. హెడ్ పట్టడం సక్సెస్ కాబట్టి నాకు r is equal 15. ఎందుకంటే 15 హెడ్స్ కాబట్టి అంటే P of x is equal to r అంటే 15. ఓకే నాకు r ఒక్కటే కావాలి అంతే సార్. n ఆల్రెడీ తెలుసు. P of x equal to r అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సక్సెస్ r సక్సెసెస్. ఎన్ని సక్సెస్ ఇక్కడ 15 హెడ్స్ కాబట్టి NCR n అంటే ఎంత అండి 50. n అంటే 50 C 15 by 2 power 50. ఓకే ఇప్పుడు దీన్నే చూడండి. ఇక్కడ మనకి ఫార్ములా తెలుసు కదా NCR is equal NCN minus R. NCR is equal NCN minus R అంటే దీన్ని ఎలా నోట్ చేసుకోవచ్చు మనం 50C
50 మైనస్ 15/2^50 అంటే ఏమవుతుంది ఇప్పుడు నీకు 50 మైనస్ ఇది 50c 35/2^50 అంటే ఇక్కడ ఇది ఏమవుతుందండి P(x) = 35 కదా, P(x) = 35 కదా, అంటే ఏంటి ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 35 టైల్స్. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి 15 హెడ్స్ అన్న 35 టైల్స్ అన్న బోత్ ఆర్ ద సేమ్. 35 హెడ్స్ అన్న 15 టైల్స్ అన్న బోత్ ఆర్ ద సేమ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అందువలన మీరు ఏదో ఒక దాన్ని మనం ఫిక్స్ చేసుకుంటాం సక్సెస్కి, అది ఏదైనా కావచ్చు. కాబట్టి ఇక్కడ ఎన్ని కాయిన్స్ వేస్తారని చూడండి, అది ఎన్న కింద కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ ఎన్ని కావాలో చూసుకోండి. ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఒక 20 కాయిన్స్ ఆర్ టాస్డ్. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 17 tails 3 heads. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 17 tails 3 heads అన్నాడు. అంటే ఇప్పుడు నేను ఏదైనా తీసుకోవచ్చు R కింద, ఇది తీసుకుంటాం. ఓకే, నో ప్రాబ్లం. సో ఇది R. ఓకే, అంటే n వాల్యూ ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 20. ఇక్కడ R నేను సక్సెస్ అనేది హెడ్ అనుకుంటున్నాను. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది నీకు P(x) = R ఫార్ములా ఏంటి, NCR/2^n. NCR/2^n అంటే 20c 17/2^20. దట్స్ ఆల్. సపోజ్ నాకు ఇది తీసుకున్నాను సక్సెస్ ఇది తీసుకున్నాను. ఓకే, n వాల్యూ మనం చేంజ్ కాదు కదా, n వాల్యూ ఎలా చేంజ్ కాదు. ఇప్పుడు R వాల్యూ ఎంత అండి 3. అంటే P(x) = R కదా, NCR అంటే 20CR, R అంటే 3/2^20. ఇక్కడ NCR = NCR - R కదా, అందువల్ల సేమ్ ఆన్సర్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మీరు ఎనీ కాయిన్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. ఎనీ నెంబర్ ఆఫ్ కాయిన్స్ వేసుకోండి, ఎలాంటి ఇబ్బంది ఉంటుంది. ఈ ఒక్క ఫార్ములా తోటి కాయిన్ సంబంధించినటువంటి అన్ని బిట్స్ కూడా చక్కగా చేసుకోవచ్చు. ఏ విధమైనటువంటి కన్ఫ్యూజ్ లేకుండా చక్కగా ఆన్సర్ చేసుకోవచ్చు. ఒకటే గమనించుకోండి, ఎన్ని కాయిన్స్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆర్ టు బి టాస్. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని టాస్ చేస్తున్నాడో గమనించుకోండి, దాన్ని ఏమడుగుతున్నాడో చూసుకోండి. అది మొదటి దాన్ని సక్సెస్ తీసుకోండి, R వాల్యూ తీసుకోండి. సపోజ్ నేను 100 కాయిన్స్ ఆర్ టాస్డ్. ఓకే, 100 కాయిన్స్ ఆర్ టాస్డ్. సో అప్పుడు n వాల్యూ ఎంత అంటే నేను అనాల్సింది n వాల్యూ 100. n కాయిన్స్ ఆర్ టాస్డ్. ఇక్కడ 100 కాయిన్స్ ఆర్ టాస్డ్. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 70 హెడ్స్ అన్నాడు. 70 హెడ్స్ 30 టైల్స్. 70 హెడ్స్ 30 టైల్స్. సో R వాల్యూ తీసుకో, R వాల్యూ 70 తీసుకో. కాబట్టి ఏమొస్తుంది P(x) = R. అంటే దాని మీనింగ్ ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ R సక్సెస్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 70 హెడ్స్. అంటే 70 హెడ్స్ పడుతున్నాయి అంటే ఆటోమేటిక్గా మిగతా 30 టైల్స్ పడ్డట్టే, అది మీనింగ్. ఇక్కడ మనం 100 కాయిన్స్ చార్జ్ చేస్తున్నామండి, కౌంట్ చేసాం హెడ్ పడి ఎన్ని అని. ఇక్కడ 70 హెడ్స్ పడ్డాయి అంటే ఆటోమేటిక్గా మిగతా 30 ఏం పడ్డట్టండి, మిగతా 30 రిమైనింగ్ 30 టైల్స్ పడ్డట్టే. అందుకోసం అక్కడ దానిలో కన్సిడర్ అయిపోతుంది, అది దానిలో ఇంక్లూడింగ్ అయిపోతుంది. నేను 100 కాయిన్స్ వేసినప్పుడు 70 హెడ్స్ పడ్డాయి అంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ 30 టైల్స్ పడ్డట్టే, దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఈ పాయింట్ గమనించుకోండి. సపోజ్ నేను 30 టైల్స్ పడ్డాయి 100 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 30 మాత్రమే టైల్స్ పడ్డాయి అన్నాను అనుకోండి, రిమైనింగ్ ఏంటంటే 70. కంపల్సరిగా మనకి అన్బయాస్డ్ కాయిన్సే కదా, ప్రతి కాయిన్ హెడ్ టైల్ ఉంటుంది. ఇలా నేను 100 కాయిన్స్ వేశాను, దానిలో 30 టైల్సే ఉన్నాయి, దానిలో 30 టైల్స్ పడ్డాయి అనుకుంటా. అంటే రిమైనింగ్ 70 ఏమవుతాయి ఆటోమేటిక్గా హెడ్సే. కానీ దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అందుకోసం మనం ఏదో ఒక దాన్ని
కన్సిడర్ చేసుకోండి సక్సెస్ కింద. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది మీకు ఎన్సిఆర్, ఎన్ అంటే ఎంత 100, కాబట్టి 100 ఓకే 100C70 100C70 by 2 power 70. సో 100C70 by 2 power 7. లేదా ఎన్సిఆర్ ఇది కూడా ఎన్సిఆర్ మైనస్ ఆర్ కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు 100C30 by 2 power 100 2 power 100 2 power 100. కాబట్టి మీకు కాయిన్ సంబంధించి చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ చాలా ఈజీ సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. వెన్ n కాయిన్స్ ఆర్ టాస్డ్, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆర్ సక్సెస్ అంటే మీకు ఇక్కడ చెప్తాను చూడండి. n కాయిన్స్ వేసాను, ఆర్ సక్సెస్ ఉంది అంటే రిమైనింగ్ ఏంటి, ఇక్కడ ఆర్ అనేది సక్సెస్ అంటే కంపల్సరీ రిమైనింగ్ n మైనస్ ఆర్ ఏమవుతుంది, ఫెయిల్యూర్. ఏంటి సక్సెస్ ఫెయిల్యూర్? గేమ్ ఆడుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు వాళ్ళు బెట్ కాస్తారు. ఎస్ నాకు హెడ్ నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు సపోజ్ మనం క్రికెట్ మ్యాచ్ చూస్తాము, ఏ మ్యాచ్కైనా టాస్ కాయిన్, ఇద్దరు కెప్టెన్స్ వస్తారు, రెఫరీ వస్తాడు, వాడిని అడుగుతారు ఏంటి నీకు అది ఛాయిస్. ఎస్ నేను హెడ్ అంటాడు, కాయిన్ వేస్తాడు, హెడ్ పడితే రైట్, ఇట్ ఈస్ ఫేవరబుల్ కాబట్టి నీ ఛాయిస్. అది ఫీల్డింగా బ్యాటింగ్ అనేది ఛాయిస్ ఇస్ లెఫ్ట్, అంతే కదా. అందువలన ఇక్కడ సక్సెస్ అనేది ఏంటంటే వాడి వ్యూలో అది సక్సెస్, కానీ ఎదుటివాడికి అది ఫెయిల్యూర్, అంతే సింపుల్. అందువలన ఇక్కడ వీడికి సక్సెస్ అంటే ఆటోమేటిక్గా ఎదుటివాడికి ఫెయిల్యూర్. సో ఇక్కడ సక్సెస్ జరిగిందంటే తప్పనిసరిగా అక్కడ ఫెయిల్ అయినట్లే, అంతే కదా. ఇప్పుడు క్రికెట్ టీం ఉంది కంపల్సరిగా మనకి ఏదో ఒకటి విన్నా లాస్ అని తెలిసిపోతుంది. ఇంకోటి అక్కడ డ్రా సంగతి ఇక్కడ అవసరం లేదండి, అది క్రికెట్ మ్యాచ్ ఇక్కడ ఓన్లీ విన్ ఆర్ లాస్ అంతే. ఓకే సో ఇక్కడ n మైనస్ ఆర్ ఫెయిల్యూర్స్ అవుతాయి. అందువలన మనం ఎన్సిఆర్ అన్న ఎన్సిఎన్ మైనస్ ఆర్ అన్న ఒక్కటే. అది ఎన్సిఆర్ బై 2 power n, ఎన్సిఆర్ అంటే ఎన్సిఎన్ మైనస్ ఆర్ బై 2 power n ఓకే 2 power n ఓకే ఎన్సిఎన్ మైనస్ ఆర్ బై 2 power n. ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ఆర్ ఫెయిల్యూర్ అన్నప్పుడు. కాబట్టి ఎలా అడుగుతున్నాడో చూసుకోండి జాగ్రత్తగా. కాబట్టి ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కాయిన్ స్టాక్ చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ n(s) గురించి మాట్లాడాను. 1 కాయిన్ వేసినట్టయితే 2 power 1, 2 కాయిన్స్ వేసినట్టయితే 2 square, 3 కాయిన్స్ వేసినట్టయితే 2 cube, 4 కాయిన్స్ వేసిన 2 power 4. సో n కాయిన్స్ వేసినట్లయితే 2 power n. ఇది చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఈ కాయిన్ వేస్తున్నప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ అయినా ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ టెయిల్ అయినా బోత్ ఆర్ ద సేమ్ అండ్ బోత్ ఆర్ ఈక్వల్స్ టు 1/2. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ టెయిల్ బోత్ ఆర్ ఈక్వల్స్ టు 1/2. ఇప్పుడు మనం ఇక్కడ మోర్ దెన్ 3 కాయిన్స్ 4 కాయిన్స్ 100 కాయిన్స్ ఇలా ఉన్నప్పుడు n అనేది కొంచెం లార్జర్ వాల్యూ అయినప్పుడు మనం ఈ విధంగా అన్నీ కూడా మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లు అన్ని ఈవెంట్స్ని తెలియజేయలేము మనం. కాబట్టి అందుకోసం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఎన్సిఆర్ Q power n మైనస్ ఆర్ P power r, P = Q = 1/2 కాబట్టి దాన్ని సింప్లిఫై చేసినట్టయితే వచ్చేటువంటిది ఎన్సిఆర్ బై 2 power n. ఎన్సిఆర్ అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఆర్ సక్సెసెస్. ఈ ఆర్ సక్సెస్కి ఫేవరబుల్ ఎన్ని ఎన్సిఆర్, టోటల్ ఎన్ని 2 power n. కాబట్టి ఈ ఎన్సిఆర్ బై 2 power n అనేది మీరు దేనికైనా సరే ఆబ్జెక్ట్లో ఉపయోగించుకోవచ్చు. ఓకే మీకు చాలా వరకు వివరించగలిగానే అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇంకా
కొన్ని మోర్ అండ్ మోర్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే డైస్ సంబంధించి కూడా క్యూబికల్ డైస్, ఓకే, ఈ డైస్ సంబంధించి కూడా నేను ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్లేయింగ్ కార్డ్స్, అలాగే మనకి లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ సంబంధించి అక్కడ అడుగుతాడు 56 సండేస్, ఇట్లా 52 సండేస్, ఓకే, 52 సండేస్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 53 సండేస్, 52 సండేస్, లేదా 52 థర్స్డేస్, 53 వెన్స్డేస్, ఈ విధంగా అడుగుతుంటాడు వాడు. సో డెఫినెట్గా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు 100% చక్కగా అన్నీ వివరంగా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ పార్ట్లో మీకు ప్లేయింగ్ కార్డ్ సంబంధించి ఫస్ట్ వన్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో ప్లేయింగ్ కార్డ్ సంబంధించి, అలాగే లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ సంబంధించిన ప్రాబ్లమ్స్, ఓకే, అలాగే డైస్ వెన్ ఎన్ డైస్ ఆర్ రోల్డ్, ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ రోజుకు ఒక మీకు వీడియో అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చక్కగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అని అనుకున్నట్లయితే దయచేసి నా ఈ ఛానల్ని ఇతరులకి షేర్ చేయండి. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ కూడా దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ.